పూజలు అందుకునేందుకు హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేయనున్నారు. మరోవైపు శ్రీ సప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది భక్తులైతే ఇప్పటివరకు వచ్చారు? ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రత్యేకతలేంటి? ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం కానుండడంతో ముఖ్యంగా ఈ రోజు ఖైరతాబాద్ గణేశుడు కూడా ముస్తాబయ్యాడని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకి మొదటి పూజ అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటి అయితే పూజ అయితే ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా గవర్నర్ చేత మొదటి పూజ అయితే జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ఈసారి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పూజలు అయితే చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమైతే ఇస్తున్నాడు. ముఖ్యంగా మొత్తం 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులతో విగ్రహ ఏర్పాటు అయితే చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మొదట పూజ అయితే ప్రారంభం కానుంది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అయితే పాల్గొనున్నారు. గతంలో చూసుకున్నట్టయితే గవర్నర్లు తొలి పూజ పాల్గొనేవారు, కానీ ఈసారి అందుకు భిన్నంగా నేరుగా సీఎంఏ పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు ప్రతిమను చూసేందుకు కూడా భక్తులు కూడా భారీగా అయితే ప్రస్తుతం అయితే తరలిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే ఖైరతాబాద్లో ప్రతి ఏటా కూడా సుమారు కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికైతే చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారో, కొన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క భారీగా పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క సీసీ కెమెరాల్లో పర్యవేక్షణ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ మరికొద్ది సేపట్లో ఇక్కడికి సీఎం రానుండడంతో కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఒకవేళ వర్షాలు పడినా సరే భక్తులు తడవకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ముఖ్యంగా షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక ఆకర్షణ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భారీగా భక్తులైతే తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే గవర్నమెంట్ కూడా ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించేందుకు కూడా చాలా మంది భక్తులు కూడా ఇప్పటికే క్యూ లైన్లో అయితే ఉండడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు గత సంవత్సరం 63 అడుగులతో రికార్డు స్థాయిలోనైతే ఉంచాడు. కానీ ఈసారి 70 ఏళ్ళు పూర్తవడంతో మరొకసారి 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్ని అయితే నిర్మించడం జరిగింది. ఈసారి కూడా రికార్డు స్థాయిలోనే ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు కూడా భారీగానే పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరికొద్ది సేపట్లోని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇక్కడికైతే చేరుకున్నారో ఆ తర్వాత గవర్నర్ కూడా ఇక్కడికైతే రానున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ మొదటి పూజ ఏదైతే 11 గంటలకైతే మొదలవుతుంది. 11 గంటలకి మొట్టమొదటి పూజ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అయితే చేయనున్నారు. అలాగే ఆ తర్వాత గవర్నర్ కూడా ఇక్కడికైతే రానున్నారు. ఎమ్మెల్యేలు కూడా వీఐపీలు కూడా ఇక్కడికైతే రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.